వావ్ విజువల్స్ అన్న. డైరెక్షన్ అయితే చాలా బాగుంది. ప్రెజెంట్ మేము ట్విట్టర్లో చూసిన ప్రకారం అయితే ప్రభాస్ అన్న ఉంటాడేమో అనుకున్నాం. వాయిస్ ఓవర్ ఉంది, ఎస్. కానీ ప్రభాస్ అన్న అయితే సినిమాలో లేడు. కానీ రాముడు విజువల్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి అన్న. యాక్చువల్లీ సూపర్ అన్న, మైండ్ బ్లోయింగ్. అతను వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ సూపర్ యోధ అయితే ఎక్సలెంట్గా ఉన్నాడు. అంతే అన్న. మొత్తం అందరూ యాక్టర్స్ అందరూ 100% ఎఫర్ట్స్ పెట్టారు. చాలా బాగా. నార్త్లో అయితే దొలగొడేస్తుంది అన్న సింపుల్గా. నార్త్లో చూసుకుంటే ఈజీగా ఒక 500 crores దాటేస్తుందేమో. సేమ్ రేంజ్, ఈక్వల్. అంటే అదే టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే కానీ అలాగా ఇంచుమించు. గ్రాఫిక్స్ బాగున్నాయి అన్న, మరీ తీసి పడేసేటట్లయితే లేవు, బాగున్నాయి. యా, చూసిన ఫీలింగ్ కూడా లేదు. అంటే ఇన్ని గంటలు కూర్చున్నామా అని లోపల ఏం ఫీల్ అవ్వాల. చాలా బాగా చేశాడు. మనోజ్ కూడా చాలా బాగా చేశారు యాక్టింగ్. అంటే విలన్ గా కూడా ఇంత బాగా చేస్తాడా అనేది ఫిలిం లో చూసాను. చాలా బాగా చేశాడు, చాలా బాగున్నాయండి. డివైన్ ఫీలింగ్ వచ్చిందండి నాకు. చాలా బాగుందండి, అన్నీ చాలా బాగున్నాయి. శ్రియ మదర్ క్యారెక్టర్ చేసిందని ఎవరు ఫీల్ అవ్వరు. తను అట్లా అనిపించదు, కానీ చాలా బాగా చేసింది తను కూడా మదర్ క్యారెక్టర్లో. బాగుంది. తేజ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? బాగుంది, తేజ గారి యాక్టింగ్ బాగుంది. అంటే స్టోరీ స్క్రీన్ ప్లే కానీ బాగుంది. క్లైమాక్స్ మాత్రం పీక్ బాగుంది. క్లైమాక్స్ బాగుంది. హనుమాన్ మూవీ తర్వాత ఈ సినిమా కదా, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఆ రేంజ్లో ఉంది అంటే ఎక్స్పెక్టేషన్ వెళ్తే కొంచెం అవుతారేమో అని, నార్మల్గా చూస్తే బాగుంది. అంటే మన మంచు మనోజ్ గారు విలన్ గా చేశారు, ఎట్లా అనిపించింది? మంచు మనోజ్ గారు అయితే పీక్ చేశారు యాక్టింగ్. వాళ్ళ నాన్నగారి పేరు నిలబెట్టారు అనుకోవచ్చు. అంతే. ఖచ్చితంగా క్లైమాక్స్ కొంచెం ట్విస్ట్ ఉంది అంటున్నారు. క్లైమాక్స్ మాత్రం చెప్పిన హైలైట్, గూస్ బంప్స్, ప్యూర్ గూస్ బంప్స్. బాగుంది. అంటే ఓవరాల్గా సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా ఓకే. థ్యాంక్ యూ.